గుడ్ ఈవినింగ్. నేను దిలీప్ కుమార్. మనం కాస్ట్ ఆఫ్ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి 2025లో ఎంత అవుతుంది అనే విషయం గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాం. అది మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ని డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అందించడం జరిగింది. వాటిలో మనం దాదాపుగా 4 months ముందు మనం డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 అనే విషయాన్ని మనం ఆ టాపిక్ని స్టార్ట్ చేసాం. ఆ టాపిక్ స్టార్ట్ చేసి మనం నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ప్రతి స్టేజ్ వైజ్గా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డూప్లెక్స్ హౌస్ ఎట్ స్టేజ్ వైజ్, ప్రతి స్టేజ్, ఎవ్రీ స్టేజ్ అంటే రైట్ ఫ్రమ్ గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి దానికి సంబంధించినటువంటి ఆల్ స్పెసిఫికేషన్స్, ఆల్ డీటెయిల్స్ తీసుకుంటూ మనం ఆ ఇన్ఫర్మేషన్ని స్టేజ్ వైజ్గా ఇస్తూ వస్తున్నాం. సో వీటిల్లో భాగంగా మీకు దాదాపుగా 18 పార్ట్స్గా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అనే విషయాన్ని మనము సవివరంగా తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈ పార్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం చాలా వరకు ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ తోటి మీకు అందించడం జరిగింది. అంటే డీటెయిల్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ వర్క్ ఎగ్జిక్యూటెడ్, ఎలాంటి ఐటమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఎలాంటి ఐటమ్స్ మనము వాడుతున్నాము, ఎంత క్వాంటిటీ, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి ఐటమ్కి మనకి ఎంత రేట్ అవుతుంది, మన యొక్క ప్లాన్ ఎలా ఉంది, ఆ ప్లాన్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా ఉన్నాయి, ఆ కాలమ్స్లో ఉండేటువంటి రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, స్ట్రక్చరల్ డిజైన్, వీటికి సంబంధించిన డేటా మొత్తం అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీరు అందరూ గుర్తుంచుకుని ఈ యొక్క డీటెయిల్స్ని మీరు మెమరైజ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అండ్ దట్టు ఈ మామూలు అంటే ఈ టెక్నికల్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వాళ్ళు కొంచెం దాన్ని గుర్తుంచుకోగలుగుతారు, కానీ నార్మల్ పీపుల్కి ఇట్ ఇస్ క్వైట్ బిగ్ టాస్క్. సో ఈ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఆ డీటెయిల్స్ని మీరు వర్క్ చేసే సందర్భంలో ఇంప్లిమెంట్ చేసేదానికి కన్వీనియంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంత లాంగ్ రన్లో మీకు ఆ డీటెయిల్స్ అందించడం అనేది జరిగింది. సో ఈ యొక్క ప్రాసెస్ని సింప్లిఫై చేసి యాజ్ ఎ సమ్మరీ ఇప్పటి వరకు జరిగినటువంటి టోటల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐటమ్స్ని అన్నింటినీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా స్టేజ్ వైజ్ అంటే రైట్ ఫ్రమ్ ది ఎక్స్కవేషన్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసేంత వరకు కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాలను కూడా మీకు అందించడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ స్లాబ్కి అయ్యే ఖర్చు కూడా అందించడం జరిగింది. ఓవరాల్గా ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది ఇప్పుడు మీకు సమ్మరీగా ఇచ్చేస్తున్నాను. సో ఇది మీకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఒకే వీడియోలో యూజువల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ స్టేజ్ వైజ్గా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనం ఇచ్చేసేయచ్చు. అలా ఇచ్చేయటం వల్ల ఒక క్లారిటీ లేకుండా ఒక అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. అలా కాకుండా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మై ఎగ్జిక్యూషన్ అట్ మై ప్లేస్ దాంతో ఇవ్వడం జరిగింది. ఇది జనరలైజ్ చేసే సబ్జెక్ట్ కాదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఎ సెన్సిటివ్ కేస్, సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇప్పుడు నేను చెప్పిన నాతో పాటు మన మిత్రులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్పినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెంటేటివ్గానే ఉంటుంది. ఇది ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది, కేస్ టు కేస్ మారుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి ప్రివైలింగ్ మార్కెట్ రేట్స్, ఆ సందర్భానికి మనం మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు ఉండేటువంటి రేట్స్, ఎందుకంటే ఈ యొక్క మెటీరియల్ ఏదైతే మనం సిమెంట్, స్టీల్, బ్రిక్స్, శాండ్, రోబో శాండ్, అలాగే మెటల్, ఇలాంటి మెటీరియల్స్ అన్నీ మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఈ పర్చేజ్ చేసే మెటీరియల్ అన్నీ కూడా టైం టు టైం కాస్ట్ మారిపోతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, ఆ టైంని బట్టి, ఆ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి కనుక కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఆ వేరియేషన్ అనేది మేజర్గా ఎక్కువ ఉండదు, కొంచెమే ఉంటుంది కనుక ఇది మనకు కొద్దిగా ఉపయోగపడే విధంగానే ఉంటుందని నేను మీకు ఇది అర్థం కావాలనే విషయంగా చెప్తున్నాను. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇది ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఇన్ ద సైట్, ఈ స్టేజ్ నుంచి మనకి ఖర్చు ఎంత అయింది అనే విషయాన్ని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఇన్ సైట్, దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సైట్ క్లియరింగ్ చేస్తాం. సైట్ క్లీనింగ్ ఎక్స్పెండిచర్, అలాగే జియాలజిస్ట్ని పిలిచి మనం ఒక బోర్ పాయింట్ సర్వే చేయించుకుని బోర్ పాయింట్ ఫిక్స్ చేసుకుంటాము. ఆ తర్వాత బోర్వెల్ డ్రిల్ చేసుకుంటాము. ఆ తర్వాత అందులో బోర్ మోటార్ ఇన్స్టాల్ చేసుకుంటాము అండ్ 3 phase పవర్ సప్లై తీసుకుంటాము. అలాగే
దానికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్, ఎలివేషన్స్, ప్లానింగ్ అంతా చేసుకుంటాము. ఆ తర్వాత దానికి రిలవెంట్ పర్మిషన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, సంబంధిత మున్సిపాలిటీస్ నుంచి మనం తీసుకోవాల్సిన పర్మిషన్స్, వాటికి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ టోటల్గా ఆల్ పుట్ టుగెదర్ మనము ఇక్కడ పెట్టిన ఖర్చు 4,25,000 రూపీస్ అయింది. ఈ 4,25,000 రూపీస్ మనం కట్టే డూప్లెక్స్ హౌస్ G+1 బిల్డింగ్ కనుక ఈ G+1 బిల్డింగ్ 2,500 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తుంది ఈచ్ ఫ్లోర్. టోటల్గా 2 ఫ్లోర్లు కలిపి ఈచ్ ఫ్లోర్ 1,250 SFT, టోటల్గా 2,500 స్క్వేర్ ఫీట్. ఈ 2,500 స్క్వేర్ ఫీట్ హౌస్కి 170 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఈ పర్టికులర్ బిల్డింగ్ కోసం మనం ఒక చదరపు అడుగు పైన ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇది వేరీ అవ్వచ్చు, అంటే 150 రూపీస్ కూడా అవ్వచ్చు, అలాగే 200 రూపీస్ కూడా అవ్వచ్చు. బట్ ఈ కేసులో అంటే మనం ఏదైతే వర్క్ ఎగ్జిక్యూట్ చేసామో ఈ ఎగ్జిక్యూట్ చేసినటువంటి వర్క్కి సంబంధించినంత వరకు వీ హ్యావ్ స్పెంట్ అబౌట్ 170 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఆన్ యావరేజ్ టు ది ఎంటైర్ బిల్డింగ్. సో ఇది ఫస్ట్ చాప్టర్. సో నెక్స్ట్ వర్క్ ప్రోగ్రెస్. ఈ వర్క్ ప్రోగ్రెస్ అనేది వర్క్ ఎక్స్పెండిచర్ అప్ టు బేస్మెంట్ లెవెల్, ప్లింత్ బీమ్ కూడా కాస్టింగ్ చేసుకుని PCC బెడ్ కాంక్రీట్ కూడా వేసుకునేంత వరకు, అంటే రైట్ ఫ్రమ్ ది ఫౌండేషన్ ఫుటింగ్స్ అంటే కాలమ్స్ ఎక్స్కవేషన్ దగ్గర నుంచి రెస్ట్ ఆఫ్ ది వర్క్. సో మనం ఇందులో ఈ యొక్క వర్క్ ఎక్స్పెండిచర్ మన బిల్డింగ్లో ఉన్నవి 12 కాలమ్స్. ఆల్రెడీ మనం అంతకుముందు ఆ డ్రాయింగ్ గురించి, ఇందులో ఉన్నటువంటి డ్రాయింగ్ డీటెయిల్స్ గురించి, అన్నిటి గురించి మనము డీటెయిల్గా తెలుసుకున్నాం. బోర్వెల్ వేసినప్పుడు, అలాగే కింద మనం మార్కింగ్ చేసినప్పుడు, ఎక్స్కవేషన్ చేసినప్పుడు, అలాగే కాలమ్ ఫుటింగ్స్ నిలబెట్టి కాంక్రీట్ వేసి ప్లింత్ బీమ్స్ ఇవన్నీ కాస్టింగ్ చేసేంత వరకు, కాలమ్స్ ఫుటింగ్స్ కాస్టింగ్ చేసుకుని ఆ రీఎన్ఫోర్స్మెంట్ అంతా అటాచ్ చేసుకుని, ఈ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మన యొక్క రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఓవర్లాపింగ్ లెంగ్త్ అనేవి స్టాగర్డ్ వేలో మనం మెయింటైన్ చేసాం. సో ఓవర్లాప్స్ అన్ని కూడా ఒకే ప్లేస్లో రావడం అనేది స్ట్రక్చరల్గా వీక్ అయ్యే పాయింట్ అవుతుంది కనుక మనం ఇలా డిఫరెంట్ లెవెల్స్లో స్టాగర్డ్ వేలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా అంతా కాలమ్స్, 3 కేటగిరీ ఆఫ్ కాలమ్స్, ఒక్కొక్క కాలంలోనూ మనకి 4 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో టోటల్గా మనకి 12 కాలమ్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో, ఈ 3 కేటగిరీస్. అండ్ దిస్ ఇస్ ద ఫ్లోర్ ప్లాన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ విధంగా మనం అంతా కూడా తీసుకుని దీన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసరికి ఎర్త్ వర్క్ అంటే ఫస్ట్ ఐటమ్, ఎర్త్ వర్క్, PCC అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ కాలమ్స్. రీఎన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్, మనం ఏదైతే స్టీల్ యూజ్ చేస్తున్నామో ఆ స్టీల్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కలిపి టోటల్గా 3,14,000 అయింది. అలాగే నెక్స్ట్ స్టేజ్ సెంట్రింగ్ అంటే ఫుటింగ్స్కి సెంట్రింగ్, అలాగే లేబర్ ఛార్జెస్, కాంక్రీట్ RCC ఫుటింగ్స్ కాంక్రీట్, దీనికి 1,35,000 రూపీస్ అయింది. అలాగే కాలమ్స్ అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్, ఈ ప్లింత్ బీమ్ లెవెల్ వరకు కాలమ్స్ రైజ్ చేసుకున్నాము. ఆ కాలమ్స్ రైజ్ చేసుకోవడానికి 31,000 రూపీస్ అయింది. అలాగే RCC అండర్ గ్రౌండ్ సంప్ కూడా మనం ఇక్కడ కాస్టింగ్ చేసాము. ఈ అండర్ గ్రౌండ్ సంప్ ఏరియా ఎక్స్కవేట్ చేసుకుని ఈ అండర్ గ్రౌండ్ సంప్కి సంబంధించినటువంటి టోటల్ వర్క్ అంతా కూడా చేసాము. ఇది RCC అండర్ గ్రౌండ్ సంప్ చేయడం జరిగింది. 6,500 లీటర్స్ కెపాసిటీ. ఇది కంప్లీట్గా అంటే బాటమ్ స్లాబ్, సైడ్ వాల్స్ కూడా RCC వాల్స్, అండ్ టోటల్గా మన స్లాబ్తో, టాప్ స్లాబ్తో కలిపి అరౌండ్ 89,000 రూపీస్ దానికి ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇట్ వర్క్స్ అవుట్ అబౌట్ 13 రూపీస్ 35 పైసా పర్ లీటర్. అలాగే రీఫిల్లింగ్ అండ్ ఫిల్లింగ్ అట్ బేస్మెంట్ లెవెల్ మొత్తం అంటే ఆల్ పుట్ టుగెదర్ ఫర్ ద ఫిల్లింగ్. ఇక్కడ మనకి మీరు ఇందులో నోటీస్ చేసి ఉండొచ్చు, మొత్తం సాయిల్ అంతా కూడా బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది. ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ఉండడం, వాట్ ఎవర్ ది ఎక్స్క్వేటెడ్ సాయిల్ వీఆర్ నాట్ యూజింగ్ ది సేమ్ సాయిల్ ఫర్ రీఫిల్లింగ్. సో మనం ఏం చేస్తామంటే వీ బాట్ ది సాయిల్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనం మొరం తీసుకొచ్చి ఫిల్ చేయడం జరిగింది. అలాగే బేస్మెంట్ లెవెల్లో కూడా అప్ టు ప్లింత్ బీమ్ టాప్ లెవెల్ మనం ఫిల్లింగ్ చేసుకున్నాము. అది 1,61,000 రూపీస్ అయింది. అలాగే టు ప్రొటెక్ట్ విత్ ది బేస్మెంట్ ఫర్ ఫిల్లింగ్, అంటే మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ లెవెల్కి అలాగే మన బేస్మెంట్ లెవెల్కి అంటే బిల్డింగ్ ఫ్లోర్ లెవెల్కి ఉండే డిఫరెన్స్ మనము ఫిల్లింగ్ చేసుకుంటాం కనుక ఆ హైట్ని, ఆ ఫిల్లింగ్ లెవెల్ వరకు కూడా మనం ఏం చేస్తామంటే రిటైనింగ్ వాల్ పర్పస్ మనం RR మేసనరీ వాల్ కడతాము ఇన్ బిట్వీన్ RCC కాలమ్స్ అవుట్ సైడ్. సో ఈ RR మేసనరీ బేస్మెంట్ నిర్మించడానికి మనకు అయినటువంటి ఖర్చు 1,04,500 రూపీస్. తర్వాత ఈ మొరం ఫిల్లింగ్ అనేది మళ్ళీ మనము ఈ బేస్మెంట్ లోపల కానీ ఆ ప్లింత్ బీమ్ లెవెల్ వరకు కూడా ఫిల్లింగ్ అది చేసుకుంటాం. అది 68,140 రూపీస్ అయింది. ఆ తర్వాత ప్లింత్ బీమ్స్ వేసాము. ప్లింత్ బీమ్స్లో కూడా మనం 12 mm రీఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నాం, 8 mm స్టేరప్స్ తీసుకున్నాము,
తర్వాత బీమ్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ బై 1 ఫీట్ బీమ్ తీసుకుని కాంక్రీట్ చేయడం జరిగింది. సో దీనికి అందరికీ మనకు అయినటువంటి ఖర్చు 1,23,075 రూపీస్. అలాగే ఈ ప్లింత్ బీమ్ అంతా అయిపోయిన తర్వాత దాని లోపలంతా కూడా కంప్లీట్గా ఫిల్లింగ్ చేసుకున్నాం. అండ్ వీ డన్ ది కన్సాలిడేషన్ అంటే స్టేజ్ వైజ్గా మనం రైట్ ఫ్రమ్ ది ఫుటింగ్స్ నుంచి బేస్మెంట్లో ఫిల్ చేసినప్పుడు అంతా కూడా మనం కంప్లీట్గా దాని యొక్క ఫిల్లింగ్ అంతా చేసుకున్నాము. కన్సల్టేషన్ కూడా ప్రాపర్గా ఇన్ష్యూర్ చేసుకున్నాము. ఆ కన్సల్టేషన్ రిలేటెడ్గా కూడా మీకు ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇంతకుముందు డీటెయిల్గా ఇచ్చాను. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ టోటల్గా 48,360 రూపీస్ అయింది అప్ టు పిసిసి ఫర్ ది బేస్మెంట్. సో అంటే మనం ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేయడం స్టార్ట్ చేసింది దగ్గర నుంచి బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి మనకు అయినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ 10,74,075 రూపీస్ అయింది. మన టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 2,500 రూపీస్ పర్ స్క్వేర్ 2,500 స్క్వేర్ ఫీట్ కనుక మనకి ఇక్కడ అయినటువంటి ఖర్చు 430 రూపీస్. ఈ 430 రూపీస్ ప్లస్ 170 రూపీస్ ప్రైమరీ ఎక్స్పెండిచర్ ఏదైతే మనం బేసిక్గా మనము కావాల్సినటువంటి సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేసుకోవాలో బిల్డింగ్ స్టార్ట్ చేసే ముందు దాంతో కలిపి 600 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది యాక్చువల్గా అవడం జరిగింది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి, నోటీస్ చేసుకోండి అండ్ మీరు కంపారిజన్ చేసుకోండి.